ఆయన గ్రేటర్ హైదరాబాద్ లో ఓ సీట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మెదక్లో తన కొడుకుని బరిలోకి దింపి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. గతంలో మల్కాజ్గిరి ఎంపీగాను బరిలో దిగి స్వల్ప తేడాతో ఓడిన ఆయనకి ఈ 2 నియోజకవర్గాల్లోనే కాదు మరో 4 సెగ్మెంట్లలోనూ భారీగానే అభిమానులున్నారట. దీంతో ఆడా ఉంటా ఈడా ఉంటా అంటూ అన్ని నియోజకవర్గాలలోనూ కాలు పెడుతూ ఉండటం ఇప్పుడు అధికార కాంగ్రెస్ లో కాకరేపుతోంది. ఆ నేత దూకుని తట్టుకోలేక గాంధీ భవన్ కి క్యూ కడుతున్నారట కాంగ్రెస్ లోని కాకలు తీరిన నేతలు. ఇంతకీ ఎవరా నేత? ఆయన అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు వేలు పెడుతున్నట్టు? కాంగ్రెస్ లో రచ్చరేపుతున్న సీనియర్ నేత మైనంపల్లి. అరడజను నియోజకవర్గాల్లో ఆయన జోక్యం. మైనంపల్లి జోక్యంపై భిన్నాభిప్రాయాలు. గ్రూపులుగా విడిపోతున్న కాంగ్రెస్ నేతలు. మైనంపల్లి దూకుడును తట్టుకోలేక గాంధీ భవన్ కు నేతలు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హనుమంతరావు తీరు హస్తం పార్టీలో హాట్ డిబేట్ గా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తన కుమారుడు మైనంపల్లి రోహిత్ రావు మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలుపొందారు. గతంలో మెదక్ ఎమ్మెల్యేగాను గెలిచిన మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి ఎంపీగా స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం తాను ఓడిన కుమారుడు రోహిత్ మాత్రం 26 ఏళ్లకే ఎమ్మెల్యే కావడం, కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉండడంతో దూకుడు పెంచారు. తన అసెంబ్లీ నియోజకవర్గం మల్కాజ్గిరితో పాటు పక్కనున్న కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరుగుతున్నాడట మైనంపల్లి. ఆ నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలను కూడా డామినేట్ చేస్తూ తనదైన దూకుడుతో ముందుకు వెళ్తున్నారట. హనుమంతరావు స్పీడ్కు కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఉక్కిరి బిక్కిరవుతున్నారట. మైనంపల్లి హనుమంతరావు ఉమ్మడి మెదక్ జిల్లాపై కూడా ఫుల్ ఫోకస్ చేశారట. మెదక్ అసెంబ్లీ నుంచి తన కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో మెదక్తో పాటు మరో 4 నియోజకవర్గాలపై కన్నేశారట. గజ్వెల్, సిద్దిపేట, దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల్లో కూడా హనుమంతరావు హల్చల్ చేస్తున్నారట. సిద్దిపేటలో అయితే ఏకంగా ఆఫీస్ ఓపెన్ చేసి యాక్టివిటీ నడిపిస్తున్నారట. గజ్వెల్ నియోజకవర్గంలో ప్రత్యేకమైన గ్రూపును ప్రోత్సహిస్తున్నారట. గజ్వెల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నరసారెడ్డిని ఆగమాగం చేస్తున్నారట. నరసారెడ్డిపై ఏకంగా SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైందంటే పరిస్థితి ఎక్కడి దాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇక నరసాపూర్ నియోజకవర్గంలో కూడా అక్కడి ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డికి వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారట. మల్కాజ్గిరి, మెదక్ నియోజకవర్గాలకు మాత్రమే మైనంపల్లికి సంబంధం. మిగతా నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నేతలు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరినీ లెక్క చేయడం లేదట మైనంపల్లి. పైగా తను చెప్పినట్లు నడుచుకొని నేతలకు వాళ్ల నియోజకవర్గంలోనే అసంతృప్తి వర్గాన్ని క్రియేట్ చేసే గ్రూప్ వారుకు తెర తీస్తున్నారట. అప్పటికి సిచ్యువేషన్ తన హ్యాండ్ ఓవర్ లోకి రాకపోతే తానే రంగంలోకి దిగి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలపై డైలాగులు పేల్చుతున్నారట. దీంతో కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు ఎపిసోడ్ హాట్ టాపిక్ గా నడుస్తోంది. దాదాపు అరడజన్కు పైగా నియోజకవర్గాల్లో మైనంపల్లి వేలు పెట్టడం నేతలకు ఏమాత్రం మింగుడు పడడం లేదు అంటున్నారు. మైనంపల్లి దూకుడును తట్టుకోలేక నేతలు లబోదిబోమంటూ గాంధీ భవన్ కు క్యూ కడుతున్నారు. మరోవైపు మైనంపల్లి దూకుడు వల్లే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అవుతుందనే బ్యాచ్ గట్టిగానే ఉంది. దీంతో పార్టీ పెద్దలకు కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదట.